వల్లభనేని వంశీ గారిని కలవటం జరిగింది. ఇది విన్నారా? జైల్లో నేల మీద పడుకోవటం ఆరోగ్య రీత్యా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దానికోసం అని చెప్పని జైలు అధికారులను కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. వారి శ్రీమతి గారు కూడా రిక్వెస్ట్ చేశారు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది ఉన్నటువంటి లేదా అరుగు లాంటి చోటు ఉన్నటువంటి దాన్ని కేటాయించమని చెప్పని రిక్వెస్ట్ చేశారు. సరిపోయింది. ఎందుకంటే వెన్నుపూసలో వారికి ఆరోగ్య సమస్య ఉంది కాబట్టి జీవితం రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని పరిశీలిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. డేంజర్ మనుషులు కాదు బాబా, చాలా మంచోళ్ళు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. మీరు ఎవరో పేరు చెప్పారు. పదవి హోదా ఎలగబెడతాకి తప్పితే ప్రజాసేవకు కానీ మా ఊరు బాగు చేయటానికి కానీ రాష్ట్రాన్ని బాగు చేయటానికి కానీ ఎందుకు పనికి నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలి పడిన గింజలు ఏరుకుంటాకి నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. గుర్తుపెట్టుకో. మూటలకి అప్పచెపితే ఆ మూటల్లో రాలి పడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపట్టాకి తప్పితే మరొక దానికి పనికిరాని మనిషి. ఎవడండి బాబు ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు. పేరు నాని అరెస్ట్ చేస్తాను, పేరు నాని అరెస్ట్ చేస్తాను. నేను రోడ్లు వెంబడే తిరుగుతున్నా. ఇట అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు. ఏంటి బొంగులో నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా. కుల రవీంద్ర గ్రాముల్లో కిలోలో కాదు, టన్నులు లెక్కనిస్తాను. ఏం లేదండి, కేవలం పేరు నాని గారు అనే అంతర్జాతీయ ఉగ్రవాదం ఉన్నారని ఆయన కలవనివ్వకూడదన్న ఉద్దేశంతోనే తప్ప దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పంకజం వదిన గారితో పాటు వాడేదో సరదాగా జరగదు 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 పేరు నాని గారి పేరు కూడా పెట్టారు. గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి. పేరు నాని గారిని కొడాలి నాని గారిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అని నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. క్యూట్ బాయ్, ఐ లవ్ యూ. వాళ్ళు చెప్పారు చాయిస్ వాళ్ళదే. సింహాద్రి రమేష్ అయితే ఊరుకుంటారంట సిపి గారు. భయం భయం భయం. సిపి గారు పేరు నానికి కొడాలి నానికి రక్షణ కల్పించలేమని చెప్పి జైలు దగ్గర మా జైల్లో మాకు రక్షణ ఏంటి? జైలు దగ్గర అంట పేరు నానికి కొడాలి నానికి రక్షణ కల్పించలేరంట. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? అందుకోసం అని చెప్పని సింహాద్రి రమేష్ అయితేనే వదులుతామని చెప్తే సరే ఎవరో ఒకరు జగన్ గారికి తోడు ఉండాలని సింహాద్రి రమేష్ నే వదిలాం. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. ఇవాళ వస్తే వంశీ గారి భార్య వస్తే పేరు నాని ఉన్నాడు కాబట్టి ఆ లిస్ట్ లో రానివ్వరు. గట్టిగా నిలదీస్తే దెబ్బలాడి నిలదీస్తే పంపించారు. ఆ విషయం మాకు తెలుసులే. ఫోన్ నెంబర్లు ఏం మార్చలేవు, వింటానే ఉన్నారుగా. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నా. వింటానే ఉన్నారు. నేను తెలుగుదేశం నాయకుల్ని పాలకుల్ని అందరినీ తిడతానే ఉన్నాను. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. వంశీ గారు బానే ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. ఏమన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. ఏం మాట్లాడారంటే రెగ్యులర్ గా ఎలా ఉన్నారు ఏంటి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అవే. ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా. అదే టెయిల్ బోన్ అదే కింద పడుకోవడం వల్ల ఎక్కువ అవుతా ఉంది కాబట్టి రూమ్ అడిగాము. వేషాలు వేయకుండా నడు లోపలికి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.